నమస్కారం. ప్రైమ్ నైన్కు స్వాగతం. భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్కు ఫ్రాన్స్లో భారీ షాక్ తగిలింది. ఉద్యోగుల పని గంటల నమోదులో లోపాలున్నాయంటూ అక్కడి అధికారులు కంపెనీపై €1,75,000 అంటే భారత కరెన్సీలో సుమారు 2 కోట్ల జరిమానా విధించారు. అసలు ఈ జరిమానా ఎందుకు విధించారు? ఇన్ఫోసిస్ చేసిన తప్పేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రాన్స్లో ఉద్యోగుల పని గంటల నమోదుకు చాలా కఠినమైన నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఉద్యోగి ఎప్పుడు పనిలో చేరాడు, ఎప్పుడు విధులు ముగించాడు, మొత్తం ఎంతసేపు పనిచేశాడనే వివరాలన్నీ కూడా ఖచ్చితంగా నమోదు చేయడం ప్రతి సంస్థకు తప్పనిసరి. అయితే ఇన్ఫోసిస్ ఉపయోగిస్తున్న టైం ట్రాకింగ్ సిస్టమ్ ఫ్రాన్స్ కార్మిక చట్టాలకు పూర్తిగా అనుగుణంగా లేదని అక్కడి కార్మిక నియంత్రణ సంస్థ డ్రీట్స్ ఐలిడి ఫ్రాన్స్ గుర్తించింది. ఇక తనిఖీల్లో 3 ప్రధాన లోపాలు బయటపడ్డాయి. మొదటిది, ఉద్యోగుల పని గంటల రికార్డులు పూర్తిగా విశ్వసనీయంగా లేకపోవడం. ఇక రెండవది, అవసరమైనప్పుడు ఆడిట్ నిర్వహించేందుకు సరైన వ్యవస్థ లేకపోవడం. మూడవది, కొంతమంది ఉద్యోగుల పని గంటలను సమర్థవంతంగా పర్యవేక్షించే సామర్థ్యం వ్యవస్థలో లేకపోవడం. ఈ లోపాలన్నీ ఫ్రాన్స్ కార్మిక చట్టాలను ఉల్లంఘించినట్లేనని అధికారులు తేల్చారు. జూలై 24న జరిమానాకు సంబంధించిన అధికారిక సమాచారం అందిందని ఇన్ఫోసిస్ స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది. అయితే ఈ జరిమానా వల్ల కంపెనీ ఆర్థిక పరిస్థితి, రోజువారీ కార్యకలాపాలు లేదా వ్యాపారంపై ఎలాంటి గణనీయమైన ప్రభావం ఉండబోదని ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది. జరిమానా అంశంపై స్పందించిన కంపెనీ పూర్తి వివరాలను పరిశీలిస్తున్నామని, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. అలాగే వాస్తవాలను పూర్తిగా పరిశీలించిన తరువాతే ఈ విషయాన్ని బహిర్గతం చేసినట్లు తెలిపింది. ఇక మరోవైపు ఈ వార్తల మధ్య కూడా ఐటీ షేర్లు మార్కెట్లో జోరు చూపించాయి. టీసీఎస్ షేరు 4% పైగా లాభపడగా, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్నాలజీస్ షేర్లు 3% పైగా పెరిగాయి. ఇన్ఫోసిస్ షేర్ కూడా దాదాపు 3% వరకు పుంజుకోవడం విశేషం. అంటే ఫ్రాన్స్లో జరిమానా విధించిన మార్కెట్లో మాత్రం ఇన్వెస్టర్ల విశ్వాసం కొనసాగుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి తాజా బిజినెస్, టెక్ అప్డేట్స్ కోసం ప్రైమ్ నైన్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.